మీరు ఆయన పైన ఆధారపడటం చూసి దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. యు డు నాట్ హ్యావ్ టు వరీ. నేను ఒకటే, మీరు వరీ అవ్వాల్సింది ఏంటిదంటే, నా జీవితము దేవుని చేతిలో ఉందా, నేను దేవుని చిత్తంలో ఉన్నానా, నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, ఈ మాటలు, ఈ క్రియలు, ఇవి ఈ జీవన శైలి ఉన్నట్లయితే దేని గురించి భయపడనక్కర్లేదు. ఇఫ్ యు రియలీ ట్రస్ట్ గాడ్. ఎందుకంటే ఎవరైతే ఆయనకి సన్నిహితంగా ఉంటారో వారు భయపడరంట. నా ఏజ్ అయిపోతుంది, నాది ఇదైపోతుంది, నాది అదైపోతుంది. మనుషులందరూ కూడా కంగారు పెడతారంట. ఒకవేళ మీరు కంగారు పెట్టే గుంపులో ఉన్నట్లయితే దయచేసి ఆపేయండి. కావాలంటే మీరు వారి కోసం ప్రార్థన చేయండి. ఈ కంప్లైంట్ తోటి వచ్చిన ప్రతి యవనస్తురాల దగ్గర చెప్తాను ఏంటిదంటే, ఇలాగ విని ఇలాగ వదిలిపెట్టు, సమస్తం దేవునికి అప్పచెప్పే. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా, వాళ్ళు ఎన్ని అన్నా, దేవుడు తగిన సమయంలో చేస్తే, దేవుడు పూనుకున్నాడు అనుకోండి, ఆయన కార్యం ఆపగలిగిన వాడు ఎవరు లేరు. ఇఫ్ హీ డిజైర్స్, నో బడీ కెన్ స్టాప్ హిస్ ప్లాన్. హల్లెలూయా. అది అడగండి, దేవా నీ చిత్తమే జరుగును గాక. ఆమేన్.